ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రియ ఆత్మీయులారా, కన్నీటి ప్రార్థన గురించి వింటూ ఉన్నాము. ఆత్మీయ ప్రార్థన వింటూ ఉన్నాము. మరి మన కన్నీటి ప్రార్థన నిజంగా దేవుని హృదయాన్ని కలవరింపజేస్తూ ఉందా, లేదా మన పెదవులతో వచ్చే మాటలతో దేవునితో మాట్లాడుతూ ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, సృష్టిలోని ప్రతి ప్రాణి కూడా దేవుని గలమెత్తి స్తుతిస్తుంది. చూస్తూ ఉన్నాం కదా, ఈ ప్రవహించే నీరు ఎంతగా తన యొక్క ప్రవాహముతో దేవుని స్తుతిస్తూ ఉంది. కొండలు, అడవులు తమ యొక్క పచ్చదనముతో దేవుని స్తుతిస్తూ ఉన్నవి. మరి మనుషులమైనటువంటి మనము, దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు, మంచి హృదయాన్ని ఇచ్చాడు. మరి మనం ఎలా స్తుతిస్తూ ఉన్న ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిద్రకు సిద్ధమవుతూ ఉన్నటువంటి మనమంతా కూడా ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ నిద్రించుదామండి. అంతేకాకుండా మన కన్నీరు వృధా కాకుండా దేవుని వద్దకు మన కన్నీరు చేరి దేవుడు మన ప్రార్థన ఆలకించాలండి. అలా విశ్వాసంతో ప్రార్థన చేద్దాము. విశ్వాసంతో చేసినటువంటి క్రియలు నిష్ఫలము కావు, ఫలభరితమవుతాయి. మరి విశ్వాసము లేకుండా చేసే ప్రార్థన వ్యర్థమవుతోంది. కావున పునీత పౌలు గారితో కలిసి విశ్వాసంతో కూడినటువంటి చర్యలను చేద్దాము. మన ప్రార్థనలు దేవునికి అంగీకారయోగ్యంగా గలమెత్తి స్వరమెత్తి ప్రార్థనలు చేద్దాము.